హాయ్ ఎవ్రీవన్. ఎంతమందికి పప్పొంగల్ తెలుసో కామెంట్ అయితే చేయండి. సో, పప్పొంగల్ అంటే ఏం లేదు. మనము రైస్, పెసరపప్పు రెండిటిని బాగా ఉడకబెడతారు. ఉడకపెట్టిన దాంట్లో పోపయితే యేసుకుంటారు. దాన్నైతే పప్పొంగల్ అంటారు. సో, ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే నేను రైస్ పెట్టేశాను అండ్ అన్నం కూడా బాగా మెత్తగా ఉడికింది. నెక్స్ట్ నేనిక్కడ పోపయితే వేస్తున్నాను. ఈ పోపులో నేనొచ్చేసి నెయ్యే తీసుకున్నాను. ఆయిల్ అయితే యూజ్ చేయలేదు. బికాజ్ నెయ్యి వల్ల మంచి టేస్ట్ అండ్ అరోమా అయితే వస్తది. ఇక్కడైతే నేను ఫస్ట్ చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, అల్లం అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ బాగా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ క్యాష్యూస్ అయితే వేసాను. సో, ఎంత క్యాష్యూస్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది పప్పొంగల్. అండ్ ఇక్కడ మనం చిన్నగా దంచుకోవాలి, అంటే పౌడర్ లాగా చేసుకోవాలి మిరియాలని. పౌడర్ చేసుకున్న మిరియాలని కూడా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత క్యాష్యూస్ని మనం ఆ పోపునంతా కూడా రైస్లో వేసేయాలి. రైస్లో వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా రైస్ని మనం మళ్ళీ స్టవ్ పైన పెట్టద్దు, జస్ట్ పోపుని అందులో మిక్స్ చేసేసి ఇంకా తినేయటమే. ఇంకా ఇందులో కాంబినేషన్గా కొంతమంది సాంబార్, చట్నీ కూడా చేసుకుంటారు. నాకైతే ఉత్తిదే ఇలా తినడం ఇష్టము. సో, అందుకే అప్పుడప్పుడు అయితే చేసుకొని తింటాను. ఇక్కడైతే బాలు రియాక్షన్ చూడండి ఎలా ఇచ్చారో. అంతే ఈ షార్ట్ వీడియో. బాయ్ బాయ్.